Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. ఆర్ఆర్బి ఎస్ఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ప్రీవియస్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని టాపిక్ వైజ్ ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఈ సిరీస్లో భాగంగా మనం జామెట్రీకి సంబంధించిన ఒక పార్ట్లో ఈ జామెట్రీ అనే టాపిక్ని బేస్ చేసుకుని అడిగిన కొన్ని క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే దాని యొక్క లింక్ని పైన కార్డ్స్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 2లో భాగంగా మరికొన్ని జామెట్రీ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అడిగిన ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని కాన్సెప్ట్ సహాయంతో సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ వన్, if the angles of triangle ABC are 2x, 3x minus 12 and 5x minus 18, then find the largest angle. అంటే ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఇచ్చారు. 2x అనేది ఒకటి, 3x minus 12 అనేది, అలాగే 5x minus 18 అంటే ఇక్కడ ఒక వేరియబుల్ సహాయంతో ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఆ 3 యాంగిల్స్లో లార్జెస్ట్ యాంగిల్ అతిపెద్ద కోణముని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఏ కాన్సెప్ట్ ఉపయోగిస్తామంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees, అంటే ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తము 180 degrees అనే కాన్సెప్ట్ సహాయంతో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇచ్చిన 3 యాంగిల్స్ని యాడ్ చేసి 180కి ఈక్వల్ చేద్దాం. అయితే ఇందులో మనకి వేరియబుల్ టర్మ్స్ ఉన్నాయి. ఎక్స్ అన్న టర్మ్స్ని మనం వేరియబుల్ టర్మ్స్ అంటాం కదా, ఫస్ట్ వాటిని యాడ్ చేయాలి. 2x, 3x, 5x, 5x, 10x అంటే వేరియబుల్ టర్మ్స్ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 10x వచ్చింది. ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్స్ ఇక్కడేమో -12 ఉంది, ఇక్కడ మనకు -18 ఉంది. అయితే ఆ రెండింటికి ఒకే సైన్ ఉంటే యాడ్ చేయాలి, వేరు సైన్లు ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ ఒకే సైన్ ఉంది కదా, రెండింటిని యాడ్ చేస్తే 30 వచ్చింది. రెండు మైనస్ నెంబర్సే కాబట్టి -30 వస్తుంది అనమాట. ఈక్వల్ టు ఎంతకు సమానం అవ్వాలి? 180 degreesకి ఈక్వల్ అవ్వాలి. ఓకే, ఇదొక సింపుల్ ఈక్వేషన్. దీన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. తద్వారా మనం ఆ ట్రయాంగిల్లో లార్జెస్ట్ యాంగిల్ని చెప్పగలుగుతాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి? వేరియబుల్ లేని టర్మ్ని ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ చేయడం అంటే ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కి, ఆర్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్కి పంపించడం టర్మ్స్ని. కాబట్టి ఇక్కడ ఏముంటుంది? 10x ఈక్వల్ టు 180, ఈ -30 ఏమవుతుంది? +30 అవుతుంది. కాబట్టి రెండు యాడ్ చేస్తే 210 degrees అవుతుంది. ఇప్పుడు మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం కదా, కాబట్టి ఈ 10 అని కూడా ట్రాన్స్పోజ్ చేస్తాం. ఇక్కడ మనకి మల్టిప్లై చేస్తుంది, ఈ 10 ఎక్స్ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఆర్హెచ్ఎస్లోకి ట్రాన్స్పోజ్ చేసినప్పుడు డివైడ్ చేస్తుంది. ఇక్కడ 10 టేబుల్ కట్ చేస్తే 0 0 గెట్స్ క్యాన్సిల్ అంటే 21 degrees అనమాట. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అనమాట? 21 degrees. ఇప్పుడు మనం ప్రతి యాంగిల్ని చెప్పొచ్చు. ఇప్పుడు 2x వాల్యూ ఎంతకు సమానం అవుతుందంటే ఎక్స్ వాల్యూ 21 అయితే 2x డబుల్ అవుతుంది కదా, అంటే 42 degrees అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ 3x minus 12 degrees, అంటే ఫస్ట్ మనం ఎక్స్ని 3తో మల్టిప్లై చేసి వచ్చిన నెంబర్లోంచి మనం 12 మైనస్ చేయాలి. 3 21s are 63 కదా, 63 - 12 అంటే ఎంత వస్తుంది మనకి? 51 degrees వస్తుంది. నెక్స్ట్ థర్డ్ యాంగిల్ ఏంటి? 5x minus 18 degrees, అంటే 5 into x, 5 21s are ఎంత? 105. 105లోంచి మనం ఏం మైనస్ చేయాలి? 18 మైనస్ చేయాలి, 18ని మైనస్ చేయాలి. ఓకే, 15లోంచి 8 మైనస్ చేస్తే 7, ఇక్కడ 9 ఉంది, 9లోంచి 1 మైనస్ చేస్తే 8 అంటే 87 degrees. ఈ 3 యాంగిల్స్లో మనకి లార్జెస్ట్ యాంగిల్ ఏంటి? 87 degrees కదా, అది ఎక్కడుంది మనకి? సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, DEF ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ AB, BC, CA ఆఫ్ ట్రయాంగిల్ ABC. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF ఈజ్ వాట్ % ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC. ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ ABC ఉందన్నమాట. ఈ ట్రయాంగిల్ ABCలో ఈ DEF అనేవి మనకి సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్, అంటే AB యొక్క మిడ్ పాయింట్ D, BC యొక్క మిడ్ పాయింట్ E అండ్ AC యొక్క మిడ్ పాయింట్ F. ఈ మూడింటిని జాయిన్ చేస్తే మనకు మరొక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా మొత్తం ABC ఏరియాలో ఎంత % ఉంటుంది అంటాడు అనమాట. ఇది మనం 9th క్లాస్
మ్యాథమెటిక్స్లోని మిడ్ పాయింట్ థియరమ్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేస్తామంట. ఓకే, మధ్య బిందువుల సిద్ధాంతం అని ఒకటి ఉంటుంది. అదేంటంటే మనకి ఒక ట్రయాంగిల్లో సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ని జాయిన్ చేయగా ఫామ్ అయ్యే ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది మొత్తం ట్రయాంగిల్లో 1/4 ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మనకి 4 పార్ట్స్ ఫామ్ అవ్వాయి, 4 ట్రయాంగిల్స్ ఫామ్ అవ్వాయి కదా. ఆ 4 కూడా కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అంటే సేమ్ సైజు సేమ్ షేప్ ఉన్న వాటిని మనం కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అంటాం. వాటి యొక్క ఏరియాస్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఒక ట్రయాంగిల్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేసాం, అందులో ఒక పార్ట్ని షేడ్ చేసాం. దాన్ని మనం ఫ్రాక్షన్లో రిప్రజెంట్ చేసినప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ 1 పార్ట్ని షేడ్ చేసాం కాబట్టి అది న్యూమరేటర్లో రాస్తాం. ఈ ట్రయాంగిల్ మొత్తం ఎన్ని పార్ట్స్ చేసాం, 4 పార్ట్స్ చేసాం. అంటే 1/4 ఉంటుంది, అంటే 4వ వంతు ఉంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు దీన్ని పర్సంటేజ్లోకి మార్చాలంటే ఏం చేయాలి, మనం 100తో మల్టిప్లై చేయాలి. 4 టేబుల్ 100లో ఎన్ని టైమ్స్ పోతుంది, 25 టైమ్స్. కాబట్టి ఆ మిడ్ పాయింట్స్ని జాయిన్ చేయగా ఏర్పడే ట్రయాంగిల్ యొక్క ఏరియా మొత్తం ఏబిసి ట్రయాంగిల్ యొక్క ఏరియాలో 25% ఉంటుంది. దీన్నే మనకి డిఫరెంట్గా అడగొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని ఏరియా ఇచ్చి మొత్తం ఏబిసి ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత అని అడగొచ్చు, లేకపోతే మొత్తం ట్రయాంగిల్ యొక్క ఏరియా ఇచ్చి మనకి డిఈఎఫ్ యొక్క ఏరియా అడగొచ్చు. అంటే దీని ఏరియా ఇస్తే దాన్ని 4తో మల్టిప్లై చేస్తే ఏబిసి యొక్క ఏరియా వస్తుంది. ఒకవేళ ఏబిసి యొక్క ఏరియా ఇచ్చి డిఈఎఫ్ యొక్క ఏరియా ఎంత అంటే 4తో డివైడ్ చేస్తే వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి O is the circumcenter of the triangle and angle BOC equal to 60 degrees. Then what will be the value of angle BAC? ఇక్కడ మనకి ABC అనే ఒక ట్రయాంగిల్ ఉంది. ఆ ట్రయాంగిల్లో O అనేది మనకి సర్క్యూమ్ సెంటర్ అంటే సర్కిల్ యొక్క సెంటర్ అనమాట. ఓకే, సర్కిల్ అంటే ఏంటి మనకు అర్థం, ఒక ట్రయాంగిల్ యొక్క 3 వెర్టిసెస్ గుండా పాస్ అయ్యే ట్రయాంగిల్ అంటే సర్కిల్. దీన్ని మనం సర్కిల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క సెంటర్ O దగ్గర ఉందనుకుంటే, ఇప్పుడు యాంగిల్ BOC ఈక్వల్ టు 60 డిగ్రీస్ అంటే BOC ఇది 60 డిగ్రీస్ అట. దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ యాంగిల్ BAC అంటే BAC అంటే ఈ యాంగిల్ని అడుగుతున్నారు అనమాట. ఓకే, మనం 9th క్లాస్ జామెట్రీలో మనం ఒక థీరం నేర్చుకుంటాం. అదేమిటంటే ఏదైనా ఒక సర్కిల్లో ఒక ఆర్క్, ఫర్ ఎగ్జాంపుల్ AB అనేది ఒక ఆర్క్ అనుకుందాం. ఈ ఆర్కు సెంటర్ దగ్గర ఫామ్ చేసే యాంగిల్ అంటే ఈ యాంగిల్, ఇదే ఆర్కు మిగిలిన మనకి ఇది మేజర్ ఆర్క్ ఉంది కదా, ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఫామ్ చేసే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది C అనుకుందాం, ఈ పాయింట్ దగ్గర ఫామ్ చేసే యాంగిల్కి డబుల్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ X ఉంటే ఇక్కడ 2X ఉంటుంది. దీని కాన్వర్స్ కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంటే ఇక్కడ 50 ఉంటుంది, ఇక్కడ 30 ఉంటే ఇక్కడ 60 ఉంటుంది. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఇది ఒక సర్కిల్, ఇక్కడ BC అనేది మనకి ఒక ఆర్క్, ఇది సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది, 60 డిగ్రీస్ యాంగిల్ ఫామ్ చేస్తుంది. మరి అదే ఆర్క్ మిగిలిన ట్రయాంగిల్లో ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుందని అడిగారు. దీంట్లో హాఫ్ ఉంటుంది కదా, అంటే 60లో హాఫ్ ఎంత, 30 డిగ్రీస్. కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇది మనకి పాలిగన్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ అనమాట. మనకి పాలిగన్స్ యొక్క ఇంటీరియర్ సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ అలాగే సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి తరచుగా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. పాలిగన్ అంటే ఏంటి, లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయిన ఒక సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ అనమాట. ఓకే, అంటే మనకి రేఖాఖండాలతో ఏర్పడిన సరళ సంవృత పటాన్ని మనం బహుభుజి అంటాం. ఒకవేళ ఆ పాలిగన్లో ఆల్ యాంగిల్స్ ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని రెగ్యులర్ పాలిగన్ అంటాం. అంటే ఒక బహుభుజిలో భుజాలు కొలతలు సమానంగా ఉండి కోణాల కొలతలు కూడా సమానంగా ఉన్నాయనుకోండి, దాన్ని క్రమ బహుభుజి అంటాం అనమాట. ఓకే, మనకి పాలిగన్ యొక్క సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే, అంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాలిగన్ యొక్క సైడ్స్ నెంబర్ ఆఫ్ సైడ్స్ n అనుకుంటే మనకి n -
2 ఇంటూ 180 డిగ్రీస్ అనమాట. ఓకే, అంటే n ప్లేస్లో మనం ఏవి రాయాలి? నంబర్ ఆఫ్ సైడ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ట్రయాంగిల్ ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 సైడ్స్ ఉంటాయి. కాబట్టి n ప్లేస్లో ఏం చేస్తాం? 3 రాస్తాం. 3 - 2 అంటే 1. 1 ఇంటూ 180 డిగ్రీస్ కదా. ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రిలేటరల్ తీసుకున్నాం. క్వాడ్రిలేటరల్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి? 4 సైడ్స్ ఉంటాయి. కాబట్టి n ప్లేస్లో ఏం చేస్తాం? 4 రాస్తాం. 4 - 2 ఎంత అవుతుంది? 2 అవుతుంది. 2 ఇంటూ 180 360 డిగ్రీస్ అవుతుంది. ఈ విధంగా మనం ఇచ్చిన పాలిగన్లో సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ అంటే అంతర కోణాల మొత్తాన్ని కనుక్కోవచ్చు అనమాట ఈ ఫార్ములా సహాయంతో. ఒకవేళ మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇచ్చి ఈచ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటే, అంటే ఒక రెగ్యులర్ పాలిగన్లో ఒక 8 సైడ్స్ ఉన్నాయనుకుందాం. అప్పుడు దాని యొక్క ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఎంత అంటే అప్పుడు ఈ ఫార్ములాని మనం ఎంతో డివైడ్ చేస్తాం. అంటే ఆ యాంగిల్స్ని అన్నిటికీ సమానంగా పంచడం, ఎంతో డివైడ్ చేయడం. అంటే ఫార్ములా ఏమవుతున్నప్పుడు n - 2 ఇంటూ 180 బై n అవుతుంది అనమాట. ఇదేంటి? ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఓకే, నెక్స్ట్ మనకి ఎక్స్టీరియర్ యాంగిల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఏ పాలిగన్లో అయినా సరే సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ 360 డిగ్రీస్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే బాహ్య కోణాల మొత్తము అనమాట. ఏ బహుభుజ అయినా సరే, భుజాలతో సంబంధం లేదు ఇక్కడ. ఎన్ని సైడ్స్ ఉన్నాయనేది అనవసరం అన్నమాట. ఏ పాలిగన్ తీసుకుని మనం ఎక్స్టీరియర్ యాంగిల్స్ని యాడ్ చేసినా సరే 180 డిగ్రీస్ వస్తుంది. ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఉంది. ఏబీసీ అనేది ఒక ట్రయాంగిల్. ప్రతి సైడ్స్ని క్లాక్ వైజ్లో కానీ యాంటీ క్లాక్ వైజ్లో కానీ అన్నిటినీ ఒకే డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేసినప్పుడు ఫామ్ అవ్వాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీని ఈ డైరెక్షన్లో ప్రొడ్యూస్ చేశాను. ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది కదా. అప్పుడు ఇది యాంటీ క్లాక్ వైజ్లో నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను అన్ని సైడ్స్ని కూడా. అప్పుడు 3 ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఫామ్ అవ్వాయి కదా. ఆ 3ని యాడ్ చేస్తే మనకు 360 డిగ్రీస్ వస్తుంది. అట్లాగే క్వాడ్రిలేటరల్ తీసుకున్నా 360 వస్తుంది, పెంటగన్ తీసుకున్నా 360 వస్తుంది. మరి ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అంటే అప్పుడు దీన్ని మనం ఎంతో డివైడ్ చేస్తాం. ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఒక్కొక్క బాహ్య కోణం విలువ ఈక్వల్ టు 360 బై n. ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇవి ఎక్కడైనా ఒక చోట రాసుకుని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా ఇవి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి సహాయపడతాయి అనమాట. ఓకే, ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు మనకి. ఈ ఫిగర్లో ఎక్స్ విలువ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇచ్చారు. ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ ఉంది, ఇక్కడ స్క్వేర్ బాక్స్ ఉందంటే దాని అర్థం ఏంటి? అక్కడ 90 డిగ్రీస్ ఉన్నట్లు. మనకి ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ మీద 2 యాంగిల్స్ ఉన్నప్పుడు వీటిని మనం లీనియర్ పేర్ అంటాం, రేఖీయ ద్వయం అంటాం. ఈ రెండింటి మొత్తము ఎప్పుడు 180 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి ఇది 90 ఉంటే ఇది కూడా ఎంత ఉంటుంది? 90 డిగ్రీసే ఉంటుంది. నెక్స్ట్ ఈ రెండు కూడా మనకి లీనియర్ పెయిర్ కదా. ఈ రెండు కలిసి ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేసే కదా. అప్పుడు ఆ యాంగిల్ యొక్క వాల్యూ ఎంత ఉంటుందంటే 180లోంచి మనం 150ని మైనస్ చేస్తే వస్తుంది అనమాట. 180లోంచి 150 మైనస్ చేద్దాం. బారో తెచ్చుకుంటే 10 అవుతుంది, 5 ఇక్కడ 7 ఉంటుంది. 7లోంచి 1 తీస్తే 6. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది అనమాట? 65 డిగ్రీస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడేమో ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. మిగిలిన ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్నీ మనకు తెలుసు. ఇక్కడేమో ఎంత ఉంది? 90 డిగ్రీస్, 65 డిగ్రీస్, 80 డిగ్రీస్, 65 డిగ్రీస్ అండ్ ఎక్స్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఒక పాలిగన్లో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్నిటినీ యాడ్ చేస్తే మనకి 360 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి ఇవన్నిటినీ యాడ్ చేసి మనం 360కి ఈక్వల్ చేసినట్లయితే మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఒకటి ఎక్స్ ఉంది, మిగిలినవన్నీ యాడ్ చేద్దాం. ఇది 90 ప్లస్ 60 ఎంత అవుతుంది? 155. 155కి 80 యాడ్ చేస్తే 235, 240 అంటే 300 వచ్చాయి. ఆ మిగిలిన 4 యాంగిల్స్ని యాడ్ చేస్తే 300 ఈక్వల్ టు ఇవన్నీ ఏంటి? ఎక్స్టీరియర్ యాంగిల్స్ని యాడ్ చేసాం. ఇప్పుడు ఇది ఎంతకు సమానం అవ్వాలి? 360 డిగ్రీస్కి ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వచ్చేస్తుంది. ఈ 300ని మనం RHSలోకి ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, అప్పుడు -300 అవుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు
360 degrees మైనస్ 300 degrees. 360లోంచి 300 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 60 degrees వస్తుంది కదా. కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఉండాల్సిన యాంగిల్ ఎంత అనమాట? 60 degrees. అది ఎక్కడుంది మనకి? సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఫైండ్ ద మేజర్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ హెక్సగన్. హెక్సగన్ అంటే మనకి నంబర్ ఆఫ్ సైడ్స్ని బట్టి పాలిగన్స్ని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ ఉంటాం. అవేంటి? 3 సైడ్స్ ఉంటే ట్రయాంగిల్, 4 సైడ్స్ ఉంటే క్వాడ్రిలేటరల్, 5 సైడ్స్ ఉంటే పెంటగన్, 6 సైడ్స్ ఉంటే హెక్సగన్. అంటే ఇక్కడ హెక్సగన్లో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ వాల్యూ ఎంత అంటున్నాడు. మనకి సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా తెలుసు, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా తెలుసు. ఇక్కడ నంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత? 6. కాబట్టి n ప్లేస్లో 6 వాల్యూ రాస్తాం. ఇంతకు ముందే చెప్పాను కదా మనం, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా n-2 × 180 degrees. ఇదేంటి? సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అంటే బై 1 వేసుకుంటాం. ఓకే, ఈక్వల్ టు మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏమంటున్నాడు? మనకి ఇది హెక్సగన్ అంటే n ప్లేస్లో ఏం రాస్తాం మనం? 6 రాస్తాం. అంటే 6 - 2 ఎంత అవుతుంది? 4 అవుతుంది. 4 × 180 degrees బై n ప్లేస్లో మనం ఏం రాస్తున్నాం? 6 రాస్తున్నాం. నెంబర్ ఆఫ్ సైడ్స్ 6 కాబట్టి 6 టేబుల్ 18లో 3 టైమ్స్ 0 ఉంది. ఓకే, 4 30s are 120 degrees. అంటే మనకి హెక్సగన్లో అంటే రెగ్యులర్ హెక్సగన్లో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఉంటుంది అనమాట? 120 degrees ఉంటుంది. అది ఎక్కడుంది మనకి? థర్డ్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్, ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎనీ పాలిగన్ సమ్ అప్ టు. అంటే ఏ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తమైన ఫిక్స్డ్గా ఉంటుందని చెప్పాను కదా. ఎంత ఉంటుంది? 360 degrees ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఫర్ ఏ రెగ్యులర్ పాలిగన్ the sum of interior angles is 200% more than the sum of exterior angles. Each interior angle of the polygon measures x. What is the value of x? ఇక్కడ sum of the interior angles అట sum of the exterior angles కి 200% ఎక్కువ ఉంటుంది. మనకి sum of the exterior angles తెలుసు ఎంతంటే 360 degrees. దీనికి 200% ఎక్కువ ఉంది. అంటే 100% ఎక్కువ అంటే డబుల్ అయిపోతుంది. మరి 200% ఎక్కువ అంటే ట్రిపుల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎంత అవుతుంది అనమాట? సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు దీనికి ట్రిపుల్ ఉంటుంది కదా, ఇంటూ 3 చేస్తాం. 3 zeros are 0, 3 6 are 18, 1, 3 3s are 9 + 1 10. అంటే 1080 degrees ఉంటుంది అనమాట సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్కి యాక్చువల్గా ఫార్ములా ఏంటి? n-2 × 180 degrees. ఇది మనకి 1080కి ఈక్వల్ అయ్యింది. దీని నుంచి మనకి n వాల్యూ వస్తుంది. అంటే పాలిగన్లో ఎన్ని సైడ్స్ ఉన్నాయో వస్తుంది. మనం దీన్ని ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, ఎలాగో డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడే కట్ చేస్తున్నాను. 0 0 గెట్స్ క్యాన్సిల్. 9 టేబుల్ 2 టైమ్స్, 9 12 టైమ్స్, 2 టేబుల్ 6 టైమ్స్. అంటే ఇక్కడ మనకి n-2 = 6 వచ్చింది. మనకు ఈ 2ని ట్రాన్స్పోజ్ చేస్తే n = ఎంత వచ్చింది? 8 వస్తుంది. -2 + 2 అవుతుంది కాబట్టి 6 + 2 ఏమవుతుంది? 8 అవుతుంది. ఇప్పుడు సమ్ ఆఫ్ ద యాంగిల్స్ తెలుసు మనకి, అలాగే నెంబర్ ఆఫ్ సైడ్స్ తెలుసు. కాబట్టి మనం 1080ని మనం 8తో డివైడ్ చేస్తే ఈ ఇంటీరియర్ యాంగిల్ వస్తుంది. 8 1s are 8, 28, 3 8s are 24, 45. అంటే ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఉంటుంది అనమాట? 135 degrees ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎయిత్ వన్, ద సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగన్ మేజర్స్ 3240 degrees. హౌ మెనీ సైడ్స్ డస్ ద పాలిగన్ హ్యావ్? ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. మనకి సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా n-2 × 180 degrees కదా. అయితే ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఇచ్చేసారు కాబట్టి దీనికి ఈక్వల్ చేస్తాం. 3240కి ఈక్వల్ చేస్తాం మనం. ఇది 180 ఎలాగో మనకి RHSలోకి వెళితే డివైడ్ చేస్తుంది కాబట్టి కట్ చేస్తున్నాను. 0 0 గెట్స్ క్యాన్సిల్. అంటే 10 టేబుల్ కట్ చేసాం. ఫస్ట్ 9 టేబుల్ 2 టైమ్స్, 9 3s are 27,
ఇంకా 54 ఉంది. 6 9s are 54. మళ్ళీ 2 టేబుల్ ఇందులో 18 టైమ్స్ కట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి n-2 వాల్యూ ఎంత వచ్చింది? 18 వచ్చింది. అప్పుడు n ఈక్వల్ టు -2ని ట్రాన్స్పోజ్ చేస్తే +2 అవుతుంది. 18 + 2 ఎంత అవుతుంది? 20. అంటే ఆ పాలిగన్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత అనమాట? 20 అనమాట. అది ఎక్కడుంది మనకి? థర్డ్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ 9th one. The adjacent angles of a rhombus are in the ratio 4:5. Find the difference between the larger and smaller angle. అంటే ఒక రాంబస్లో adjacent angles 4:5 రేషియోలో ఉన్నాయట. అయితే ఆ రాంబస్లో లార్జెస్ట్ యాంగిల్కి స్మాలెస్ట్ యాంగిల్కి మధ్య ఉన్న డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అనమాట. మనం క్వాడ్రిలాటరల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలాటరల్స్ నేర్చుకుంటాం. ప్యారలలోగ్రాము, రాంబస్, రెక్టాంగిల్, స్క్వేరు, ట్రెపీజియము, కైట్ అని. వాటి యొక్క ప్రాపర్టీస్ని నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే. మనకి ఈ రాంబస్ గురించి మాట్లాడుకున్నట్లయితే యాంగిల్స్ ఇచ్చారు కాబట్టి ఈ యాంగిల్స్ ఎలా ఉంటాయంటే ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ ఎడ్జసెంట్ యాంగిల్స్ 4:5 రేషియోలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటే ప్రక్కనే ఉన్న యాంగిల్స్ అనమాట. ఇది 4x అనుకుంటే ఇది 5x అవుతుంది, రేషియో ఇచ్చారు కాబట్టి. ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇది 4x అయితే ఇది కూడా 4x అవుతుంది, ఇది 5x అయితే ఇది కూడా 5x అవుతుంది. ఇది ఎలాగో ఒక క్వాడ్రిలేటరల్ కాబట్టి ఇందులో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంత ఉంటుంది? 360 degrees ఉంటుంది. ఇక్కడ మనం వీటన్నిటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 5x, 4x, 9x, 18x వచ్చింది. అంటే 18x వాల్యూ 360 degrees అనమాట. అప్పుడు x ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 360 degrees by 18. 18 టేబుల్ 36లో 2 టైమ్స్ అంటే 20 degrees వచ్చింది x వాల్యూ. దీని నుంచి మనం 5x వాల్యూ చెప్పొచ్చు, 4x వాల్యూ చెప్పొచ్చు. 5 20s are 100 అంటే ఇది 100 degrees అనమాట. 4 20s are 80 degrees. ఇదేమో లార్జెస్ట్ యాంగిల్, ఇదేమో స్మాలెస్ట్ యాంగిల్. రెండింటికి డిఫరెన్స్ 100లోంచి 80 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 20 వస్తుంది. కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 10th one. P is any point inside the rectangle ABCD. If PA equal to 27 centimeters, PB equal to 21 centimeters, PC equal to 6 centimeters, then the length of PD is equal to. మనం రెక్టాంగిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక ABCD అనేది ఒక రెక్టాంగిల్. P అనేది ఈ రెక్టాంగిల్లో ఇంటీరియర్లో ఏదైనా ఒక పాయింట్ అనమాట. ఈ వెర్టిసెస్ అన్నిటిని దీనికి జాయిన్ చేసామనుకోండి, ఈ లైన్ సెగ్మెంట్స్ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చారు. ఇవి డయాగోనల్స్ కాదు. ఇప్పుడు ఏపీ యొక్క వాల్యూ ఎంత ఇచ్చారు? పిఏ 27 ఇచ్చారు. నెక్స్ట్ పీబీ 21 ఇచ్చారు. పీసీ 6 ఇచ్చారు. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి ఒక రెక్టాంగిల్లో ఇంటీరియర్లో ఏదైనా ఒక పాయింట్ తీసుకుని వెర్టిసెస్ని జాయిన్ చేసినప్పుడు ఫామ్ అయ్యే లైన్ సెగ్మెంట్స్ మధ్య రిలేషను మనం ఒక థియరంలో నేర్చుకుంటాం. అదేంటంటే మనకి పిఏ స్క్వేర్ ప్లస్ పీసీ స్క్వేర్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్ ప్లస్ పీడీ స్క్వేర్ అవుతుంది అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాం. ఇప్పుడు మనం ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ మనకి పిఏ ఎంత ఇచ్చారు? 27 ఇచ్చారు. 27 స్క్వేర్ ప్లస్ పీసీ 6 కదా, 6 స్క్వేర్. పీబీ ఎంత అంటే 21 స్క్వేర్. ఇక్కడ మనం పీడీని ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఎక్స్ స్క్వేర్ అవుతుంది. 27 స్క్వేర్ అంటే 729 ప్లస్ 6 స్క్వేర్ అంటే 36. 21 స్క్వేర్ అంటే 441 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇవి రెండు యాడ్ చేసినట్లయితే 9 + 6 15, 1 ఉంది. 1 + 2 3, 3 + 3 6, 7. ఈ 441 ఇక్కడ ట్రాన్స్పోజ్ చేసామనుకోండి -441 అవుతుంది, ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు 765లోంచి 441 మైనస్ చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ వాల్యూ వస్తుంది. 5 - 1 అంటే 4. నెక్స్ట్ 6 - 4 అంటే 2. నెక్స్ట్ 7 - 4 3. మనకి ఎక్స్ కావాలంటే స్క్వేర్ని మనం ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్ అవుతుంది 324. 324కి స్క్వేర్ రూట్ ఎంత? 18 కదా. కాబట్టి ఇక్కడ మనకి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. మనం కనీసం 1000 వరకు ఉన్న స్క్వేర్ నెంబర్స్ని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించాలి అనమాట.
ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం కొంచెం వేగంగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, ఇఫ్ యాంగిల్స్ ఏబిసి అండ్ డి ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ABCD taken in order or in the ratio 3:7:6:4 then ABCD is A. అంటే ఒక ABCD అనే చతుర్భుజంలో ABCDల దగ్గర కోణాలు వరుసగా 6:4 రేషియోలో ఉన్నట్లయితే అది ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అంటున్నారు. ట్రెపీజియం, దీన్ని సమలంబ చతుర్భుజం అంటాం. ప్యారలోగ్రామ్, సమాంతర చతుర్భుజము. రాంబస్, నెక్స్ట్ కైట్, గాలిపటం అన్నమాట. మనం ఈ క్వాడ్రిలేటరల్స్ యొక్క ప్రాపర్టీస్లో యాంగిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ప్యారలోగ్రామ్లో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఈ రేషియోస్ ఈక్వల్గా ఉండాలి. లేదు కాబట్టి అది ప్యారలోగ్రామ్ కాదు. నెక్స్ట్ రాంబస్ కూడా ప్యారలోగ్రామ్ నుంచి వచ్చిన ఒక క్వాడ్రిలేటరలే. ప్యారలోగ్రామ్లో కనుక ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే, ఆసన్న భుజాలు సమానంగా ఉంటే దాన్ని రాంబస్ అంటాం. అంటే దీంట్లో కూడా ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇది కూడా రాంబస్ కాదు. ఇంకా కైట్ గురించి మాట్లాడుకుంటే కైట్లో మనకి 2 pairs ఆఫ్ ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఈ షేప్లో ఉంటుంది. అంటే ఈ రెండు ఆసన్న భుజాలు సమానంగా ఉంటాయి, ఈ రెండు ఆసన్న భుజాలు సమానంగా ఉంటాయి. కానీ ఇక్కడ మనం కోణాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కోణాల గురించి మాట్లాడుకుంటే ఇందులో 1 pair ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇందులో ఏ ఒక్క పేరు ఈక్వల్గా లేదు కదా, ఈ రెండు ఈక్వల్గా లేవు, కనీసం ఈ రెండు కూడా ఈక్వల్గా లేవు. కాబట్టి ఇది కూడా మనకి ఏం కాదనమాట, కైట్ కాదు. ఖచ్చితంగా అది ఏమవుతుంది అనమాట, ట్రెపీజియం అవుతుంది. ఓకే, నెక్స్ట్ 12th one. If the radii of 2 circles are 4.5 centimeters and 3.5 centimeters and the length of the transverse common tangent is 6 centimeters, then the distance between the two centers will be. ఇక్కడ మనం కామన్ ట్యాంజెంట్స్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం 2 సర్కిల్స్కి ఎన్ని కామన్ ట్యాంజెంట్ అంటే అవి డిఫరెంట్ సందర్భాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకవేళ 2 సర్కిల్స్ ఇంటర్నల్లా టచ్ అయితే, ఒకదాన్ని ఒకటి లోపల వైపుని టచ్ అయితే అప్పుడు మనం ఎన్ని కామన్ ట్యాంజెంట్స్ని డ్రా చేయొచ్చు అంటే ఓన్లీ 1 కామన్ ట్యాంజెంట్ మాత్రమే డ్రా చేయగలము, స్పర్శరేఖను మాత్రమే డ్రా చేయగలము. ఈ సందర్భంలో మనకి ఈ సెంటర్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే R1 మైనస్ R2, అంటే 2 రేడియస్ల యొక్క డిఫరెన్స్. ఒకవేళ R1 అనేది పెద్దదైతే R2 కంటే, లేకపోతే R2 పెద్దదైతే R2 మైనస్ R1 అవుతుంది అనమాట. ఓకే, ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 2 ఎక్స్టర్నల్లీ టచ్ అయితే, అంటే బయట వైపు టచ్ అయితే అప్పుడు ఎన్ని కామన్ ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే 3 కామన్ ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఇట్లా ఒకటే డ్రా చేయొచ్చు, ఇట్లా 2 డ్రా చేయొచ్చు అనమాట. 3 ఇక్కడేమో 1 ట్యాంజెంట్ మాత్రమే డ్రా చేయగలం, కామన్ ట్యాంజెంట్ అంటే ఉమ్మడి స్పర్శరేఖ. ఇక్కడ 3 కామన్ ట్యాంజెంట్స్ డ్రా చేయగలం. ఈ సందర్భంలో మనకి సెంటర్స్ మధ్య డిస్టెన్స్ ఎంతకి సమానం అవుతుంది అంటే కేంద్రాల మధ్య దూరము R1 ప్లస్ R2కి సమానం అవుతుంది. అంటే 2 సర్కిల్స్ యొక్క రేడియైల మొత్తము వ్యాసార్థాల మొత్తానికి సమానం అవుతుంది. ఇక్కడేమో వ్యాసార్థాల భేదానికి సమానం అవుతుంది. ఒకవేళ ఆ 2 సర్కిల్స్ అసలు టచ్ అవ్వకపోతే నాన్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అనమాట, అప్పుడు ఎన్ని కామన్ ట్యాంజెంట్స్ డ్రా చేయగలమంటే 4 కామన్ ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఇలా ఒకటి, నెక్స్ట్ ఇలా ఒకటి, నెక్స్ట్ ఈ డైరెక్షన్లో ఒకటి, ఈ డైరెక్షన్లో ఒకటి, అంటే 4 కామన్ ట్యాంజెంట్స్, 4 ఉమ్మడి స్పర్శ రేఖలను గీయగలము. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏమంటామంటే డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అంటాం అనమాట, అంటే ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శ రేఖలు అంటాం. నెక్స్ట్ ఈ రెండింటిని ఇలా క్రాస్గా ఉన్నాయి కదా, ఆ రెండింటిని మనం ఏమంటామంటే ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్, అంటే తిర్యక్ ఉమ్మడి స్పర్శ రేఖలు అంటాం. వాటి పొడవులు కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా √d² మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. ఓకే, మనకి ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే d² అంటే √d² మైనస్ R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాస్ అనమాట. ఇదేంటి ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖ పొడవును కనుక్కోవడానికి సూత్రము, ఇదేమో తిర్యక్ ఉమ్మడి స్పర్శరేఖ పొడవును కనుక్కోవడానికి సూత్రము. ఇప్పుడు ఏమంటున్నారు, మనకి R1 R2లు ఇచ్చారు 4.5 3.5. నెక్స్ట్
ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ యొక్క లెంత్ కూడా ఇచ్చారు, అంటే తిరియక్ ఉమ్మడి స్పర్శరేఖ పొడవు కూడా ఇచ్చారు. కాబట్టి మనల్ని ఏం కనుక్కోమన్నారు, డి వాల్యూ కనుక్కోమంటున్నారు, డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ కనుక్కోమంటున్నారు. ఇక్కడ మనకు ఫార్ములా ఇది కదా, ఇక్కడ మనకు డి వాల్యూ తెలియదు, అంటే డి స్క్వేర్ మైనస్ ఇక్కడ R1 ప్లస్ R2, అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 8 వస్తుంది కదా. 8 స్క్వేర్ ఈక్వల్ టు మనకి 6 ఇచ్చారనమాట. మనకి స్క్వేర్ రూట్ ఉంది, పోవాలంటే ఏం చేయాలి, 20 ప్లస్ స్క్వేర్ చేయాలి. స్క్వేర్ 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 రూట్ పోతుంది, అంటే డి స్క్వేర్ మైనస్ 8ని స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది, 64 అవుతుంది. 6ని స్క్వేర్ చేస్తే 36 అవుతుంది. ఈ 64ని ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 64 అవుతుంది, అంటే 36 ప్లస్ 64 ఏమవుతుంది, 100 అవుతుంది. ఈ స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ 100 అవుతుంది. 100కి స్క్వేర్ రూట్ ఎంత, 10. కాబట్టి ఆ రెండు సర్కిల్స్ యొక్క సెంటర్స్ మధ్య డిస్టెన్స్ ఎంత అనమాట, 10 సెంటీమీటర్స్ అనమాట. అది ఎక్కడుంది, మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 13th వన్. ఏ సర్కిల్ టచెస్ ద సైడ్ BC ఆఫ్ ట్రయాంగిల్ ABC ఎట్ పాయింట్ P. Side AB and AC are produced to touch the circle at points Q and R respectively. The length of AQ. ఓకే, ఒక ట్రయాంగిల్ ఉంది, ABC అనేది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది దేనికి సంబంధించి అంటే ఎక్స్ సర్కిల్కి సంబంధించిన కాన్సెప్ట్ అనమాట. అంటే బాహ్య వృత్తాలు ఒక సర్కిల్కి మనం ఇన్ సర్కిల్ను ఒకటే డ్రా చేయగలం, లోపల వైపున 3 సైడ్స్ను టచ్ చేయొచ్చు, ఒక సర్కిల్ మాత్రమే డ్రా చేయగలం. అలాగే సర్కిల్ని అంటే 3 వెర్టిసెస్ గుండా ఒక సర్కిల్ని డ్రా చేయగలం. ఎక్స్ సర్కిల్స్ అంటే ఆ ట్రయాంగిల్కి బయట వైపు 3 సైడ్స్ని టచ్ అయ్యేటట్లు మనం 3 సర్కిల్స్ డ్రా చేయొచ్చు. ఎలా అంటే మనం ఈ సైడ్స్ని ప్రొడ్యూస్ చేసామనుకోండి, అప్పుడు ఇలా డ్రా చేయొచ్చు అనమాట. ఇది డ్రా చేయడానికి మనకి ఈ యాంగిల్స్ యొక్క బైసెక్టర్స్ తీసుకుంటాం. ఈ యాంగిల్ యొక్క బైసెక్టర్, ఈ యాంగిల్ యొక్క బైసెక్టర్, ఈ యాంగిల్ యొక్క బైసెక్టర్ తీసుకుంటే 3 ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతాయి. దాన్ని సెంటర్గా తీసుకుని సర్కిల్స్ డ్రా చేయొచ్చు. ఇట్లా ఈ సైడ్ మీద ఒకటి, ఈ సైడ్ మీద ఒకటి, ఈ సైడ్ మీద ఒకటి, 3 ఎక్స్ సర్కిల్స్ బాహ్య వృత్తాలు డ్రా చేయొచ్చు అనమాట. ఇది ఇక్కడ P దగ్గర టచ్ అయిందట. నెక్స్ట్ ఏబిని ఏసీని ప్రొడ్యూస్ చేస్తే ఇది క్యూ దగ్గర ఆర్ దగ్గర టచ్ అయితే మనకి ఏక్యూ యొక్క లెంత్ అడిగారు. మనం ఏక్యూ యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్, అంటే బీసీ ప్లస్ సిఏ ప్లస్ ఏబి అవుతుంది అనమాట. ఇది ఎక్కడుంది, మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 14th వన్. PQ is the diameter of a circle whose center is O. If the point R lies on the circle and angle RPO is equal to 39 degrees, then what will be the measure of angle RQP? ఓకే, ఒక సర్కిల్ యొక్క డయామీటర్ ఏంటంటే PQ అట, దాని సెంటర్ ఏమో O. డయామీటర్ అంటే తెలుసు కదా మనకి, ఒక సర్కిల్ యొక్క ఏ కార్డ్ అయితే సెంటర్ గుండా పాస్ అవుతుందో దాన్ని మనం డయామీటర్ అంటాం. అంటే ఒక వృత్తంలో వృత్త కేంద్రం గుండా పోయే జ్యాని ఆ వృత్తం యొక్క వ్యాసం అంటాం. అదే అన్నిటికంటే పొడవైన జ్యా అన్నమాట. అంటే లాంగెస్ట్ కార్డ్ ఇన్ ద సర్కిల్ ఈజ్ డయామీటర్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆర్ అనేది సర్కిల్ మీద ఒక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకుందాం ఆర్ అనే పాయింట్. యాంగిల్ ఆర్పిఓ అంటే ఆర్పిఓ, ఈ యాంగిల్ ఎంతట 39 degrees అయితే వాట్ విల్ బి ద మేజర్ ఆఫ్ ఆర్క్యూపీ అనమాట. ఈ యాంగిల్ని అడిగారు మనల్ని. ఓకే, మనకి ఈ డయామీటర్ సర్కిల్ ఏం చేస్తుంది, 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది, 2 సమభాగాలుగా డివైడ్ చేస్తుంది. వాటిని ఏమంటారంటే సెమీ సర్కిల్స్ అంటారు, అర్ధవృత్తాలు అంటాం మేడం. ఓకే, ఇప్పుడు అర్ధవృత్తంలో యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ ఈజ్ ఆల్వేస్ 90 degrees. అంటే ఈ సర్కిల్లో ఈ డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ని ఈ ఆర్క్ మీద ఏదైనా ఒక పాయింట్ తీసుకుని జాయిన్ చేయగా ఫామ్ అయ్యే ఈ యాంగిల్ ఏమంటారంటే యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్, అర్ధవృత్తంలోని కోణం అంటాం. అది ఎప్పుడు కూడా ఎంత ఉంటుందన్నమాట, 90 degrees ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ కదా, ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ 180 degrees.
కాబట్టి ఈ మూడింటిని యాడ్ చేస్తే 180 వస్తుంది. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసి 180లోంచి మైనస్ చేస్తే ఎక్స్ వస్తుంది. ఇది ఎంత అవుతుంది? 129 డిగ్రీస్ అవుతుంది. దీన్ని 180లోంచి మైనస్ చేస్తాం. 5 అంటే 51 డిగ్రీస్ అవుతుంది అనమాట ఎక్స్ వాల్యూ. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ 15th one. PQRS is a cyclic trapezium where PQ is a parallel to RS and PQ is the diameter. If angle QPR equal to 40 degrees, then the angle PSR is equal to. ఓకే, ఇక్కడ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే చక్రీయ చతుర్భుజము అంటాం దాన్ని తెలుగులో. అర్థం ఏంటంటే మనం ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్ యొక్క 4 వెర్టిసెస్ గుండా ఒక సర్కిల్ని డ్రా చేయగలిగితే అప్పుడు ఆ క్వాడ్రిలేటరల్ని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాం. అంటే ఏదైనా ఒక చతుర్భుజం యొక్క 4 శీర్షాల గుండా ఒక వృత్తాన్ని గీయగలిగితే అప్పుడు ఆ చతుర్భుజాన్ని ఏమంటాం? చక్రీయ చతుర్భుజం అంటాం. దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. సమ్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ 180 డిగ్రీస్. అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి అనమాట, ఆపోజిట్ యాంగిల్స్. అంటే ఆ చక్రీయ చతుర్భుజంలో అభిముఖ కోణాల మొత్తం ఎల్లప్పుడూ 180 డిగ్రీలు ఉంటుంది. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి PQRS అనేది ఒక సైక్లిక్ ట్రెపీజియం. ఓకే, ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో PQ ఈజ్ డయామీటర్ అంటున్నాడు. ఓకే, ఇది PQ అనేది డయామీటర్ అంటే తెలుసు కదా, సెంటర్ గుండా పాస్ అయ్యే కార్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ O అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ PQRS అనేది ఏంటి? మనకి ఒక ట్రెపీజియం కూడా అవుతుంది, PQRS. ఇందులో మనకి ఈ రెండు ప్యారల్ సైడ్స్ అనమాట. ఇది ట్రెపీజియం అవుతుంది, అట్ ద సేమ్ టైం సైక్లిక్ అవుతుంది. ఇప్పుడు మనకి ఒక ట్రెపీజియం సైక్లిక్ అయితే అందులో నాన్ ప్యారల్ సైడ్స్ కూడా ఈక్వల్ అయిపోతాయి. నాన్ ప్యారల్ సైడ్స్ అంటే ఇవి రెండు ప్యారల్ సైడ్స్ అంటే ఇవి రెండు ఈక్వల్ అయిపోతాయి. ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఒక ట్రెపీజియం అనేది చక్రీయ చతుర్భుజం అయితే అందులో సమాంతరం కాని భుజాలు సమానం అవుతాయి అన్నమాట. ఆ రెండింటి యొక్క పొడవులు సమానం అవుతాయి. ఇప్పుడు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో ఆపోజిట్ యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 వస్తుంది. ఇక్కడ ఒక యాంగిల్ ఇచ్చారు, ఏంటంటే QPR 40 డిగ్రీస్. QPR ఇది QPR ఇది 40 డిగ్రీస్ ఇచ్చారు మనకి. అయితే ఏమడిగారు మనల్ని? PSR ఈ యాంగిల్ని మనల్ని అడిగారు. ఒకసారి ఇదేంటి? మనకి PQ అనేది డయామీటర్. అది ఇంతకు ముందే చెప్పారు కదా, క్వశ్చన్లో ఇచ్చారు కదా, ఇది డయామీటర్. అంటే ఇది సర్కిల్ ఏం చేస్తుంది? 2 సమభాగాలుగా విభజిస్తుంది. వీటిని మనం సెమీ సర్కిల్ అంటాం. అప్పుడు మనకి ఈ యాంగిల్ని యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ అంటాం. ఇది ఎప్పుడు ఎంత ఉంటుందని చెప్పుకున్నాం ఇంతకు ముందు? 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్. ఇందులో 2 యాంగిల్స్ తెలుసు కాబట్టి థర్డ్ యాంగిల్ చెప్పేయచ్చు. ఈ రెండింటిని యాడ్ చేసి 180లోంచి మైనస్ చేస్తాం. 90 + 40 130. 180లోంచి మైనస్ చేస్తే ఇది 50 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు ఈ PQRS అనేది ఏంటి? ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో సమ్ ఆఫ్ ద ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ 180 డిగ్రీస్. కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తే 180 వస్తుంది. అంటే 50కి ఎంత యాడ్ చేస్తే 180 వస్తుంది? 130 డిగ్రీస్ యాడ్ చేస్తే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ PT is a tangent drawn from P given outside the circle with center O touching the circle at Q. If PQ is equal to 30 centimeters and the diameter of the circle is 32 centimeters, then what is the length of OP? ఓకే, మనకి O సెంటర్గా ఉన్న ఒక సర్కిల్కి P అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి PT అనే ఒక ట్యాంజెంట్ని డ్రా చేశారంట. ఇది సర్కిల్ని మనకి Q దగ్గర టచ్ చేస్తుందంట. O అనేది ఆ సర్కిల్ యొక్క సెంటర్. ఇంకేమి ఇచ్చారు మనకి? PQ ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. PQ యొక్క లెంత్, ఈ లెంత్ 30 సెంటీమీటర్స్ అట. నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 32 సెంటీమీటర్స్. అంటే దాని వ్యాసము 32 సెంటీమీటర్లు అయితే మనకి రేడియస్ ఎంత అవుతుంది? వ్యాసార్థము అందులో హాఫ్ అవుతుంది, అంటే 16 సెంటీమీటర్స్. ఇది రేడియస్ అవుతుంది కదా, ఇది 16 సెంటీమీటర్స్. అయితే మనల్ని ఏమడిగారు? OP యొక్క లెంత్ అడిగారు.
మనకి ఎప్పుడైనా సరే ఒక సర్కిల్ యొక్క రేడియస్కి ట్యాంజెంట్కి మధ్యలో యాంగిల్ ఆల్వేస్ 90 degrees ఉంటుంది. అంటే ఇక్కడ 90 degrees ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? పైథాగరస్ థీరం గుర్తొస్తుంది. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని చెప్తుంది. ఇక్కడ హైపోటెన్యూస్ అంటే రైట్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ని హైపోటెన్యూస్ అంటాం. అంటే ఇక్కడ ఓపీ అనమాట. ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు మిగిలిన టూ సైడ్స్ ఓక్యూ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్. వీటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఓక్యూ వాల్యూ ఎంత? 16 స్క్వేర్ ప్లస్ ఇది 30 స్క్వేర్. ఓకే, మనకి 16 స్క్వేర్ అంటే 256 ప్లస్ 30 స్క్వేర్ అంటే 900. యాడ్ చేస్తే 6, 5, 11, 56 వచ్చింది. మనకు ఓపీ కావాలి కదా. ఓపీ ఈజ్వల్ స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్ 1156 అవుతుంది అనమాట. ఓకే, 1156కి స్క్వేర్ రూట్ ఎంత అంటే డివిజన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనం. 3 3s are 9 మైనస్ చేస్తే 2, 5, 6 తీసుకున్నాం. 3 టేబుల్ డబుల్ చేస్తే 6 అవుతుంది. 6 టేబుల్ దీన్ని వదిలేస్తే 25లో అప్రాక్సిమేట్లీ ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. ఆ 4ని ఇక్కడ రాస్తాం. ఈ 4తో దీన్ని అంతటిని మల్టిప్లై చేసి కింద రాసుకుంటాం. 4 4s are 16, 1 ఉంది. 4 6s are 24 ప్లస్ 1 25, 0 వచ్చింది. అంటే స్క్వేర్ రూట్ ఎంత అనమాట? 34. కాబట్టి మనకి ఓపీ యొక్క లెంత్ ఎంత అనమాట? 34 సెంటీమీటర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ 17. ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ P, tangent PA and PB are drawn to a circle with center O. If angle PAP equal to 55 degrees, find angle AOB. ఓకే, ఇక్కడ మనకి ఒక సర్కిల్కి PA అండ్ PBలు ట్యాంజెంట్స్ అంట. అంటే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి అంటే బాహ్య బిందువు నుంచి మనం ఎన్ని ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు? ఒక సర్కిల్కి 2 ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు. అవి 2 ఈక్వల్ లెంత్ని కలిగి ఉంటాయి. అంటే సమానంగా ఉంటాయి వాటి యొక్క పొడవులు. ఓ అనేది సెంటర్ అట. ఇప్పుడు ఏమి ఇచ్చారు మనకి? పిఏబి. ఇది 55 degrees అట. ఓకే, అయితే ఫైండ్ యాంగిల్ ఏఓబి. ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఇవి 2 ఈక్వల్గా ఉంటాయి. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన ట్యాంజెంట్స్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి మనకి ఇది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఇది కూడా ఎంత అవుతుంది? 55 degrees అవుతుంది. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేస్తాం అనుకోండి 110. అంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 వస్తుంది. కాబట్టి 180లోంచి 110 మైనస్ చేస్తే ఇది ఎంత అవుతుంది? 70 అవుతుంది. 70 degrees. ఇప్పుడు అడిగింది ఏంటి? మనకి ఈ యాంగిల్ అడిగారు. మనకి ఇక్కడ ఓఏపిబి అనేది ఒక క్వాడ్రిలేటరల్ కదా. ఇది ఒక క్వాడ్రిలేటరల్. ఈ క్వాడ్రిలేటరల్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే మనకి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అవుతుంది. అంటే ఆ 4 వెర్టిసెస్ కూడా మనం ఒక సర్కిల్ని డ్రా చేయగలుగుతాం. ఇది ఎప్పుడు తెలుస్తుందంటే మనకి ఒక సర్కిల్కి ట్యాంజెంట్స్ డ్రా చేయడానికి మనం ప్రయత్నించినప్పుడు ఇక్కడ ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది అనమాట. కాబట్టి అదొక సైక్లిక్ క్వాడ్రిలేటరల్. చక్రీయ చతుర్భుజం. చక్రీయ చతుర్భుజంలో అభిముఖ కోణాలు మొత్తము 180 డిగ్రీలు. కాబట్టి ఈ రెండింటి మొత్తము 180 అవుతుంది. కాబట్టి ఇక్కడ 70, కాబట్టి ఇక్కడ 110 ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 18th one. In the figure, O is the center of the circle. If angle ARS equal to 125 degrees, then find the measure of angle PAB. ఇక్కడ మనకి ఈ యాంగిల్ ఇచ్చారు. ఎంత? 125 degrees. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? పిఏబి అంటే ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఇక్కడ మనకి ఈ యాంగిల్ అంటే ఇది ఒక స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. ఈ రెండు కలిసి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేసాయి కదా, దాన్ని లీనియర్ పేర్, రేఖీయ ద్వయం అంటాం. కాబట్టి ఈ రెండింటి మొత్తము 180 అవుతుంది. కాబట్టి 180లోంచి 125 మైనస్ చేస్తే మనకి ఎంత అవుతుంది? 180 మైనస్ 125 మైనస్ చేసుకోండి 5. ఇక్కడ 7 ఉంటుంది కదా, 7లోంచి 2 తీస్తే ఎంత అవుతుంది? 5. 55 degrees. ఇది 55 degrees అనమాట.
నెక్స్ట్ మనకి ఒక సర్కిల్లో మనకి సెగ్మెంట్స్ అన్నాం. ఇది ఒక కార్డు, ఏబి అనేది కార్డ్ అనుకుందాం. ఇది ఏం చేసింది, సర్కిల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసింది. ఇది చిన్నగా ఉంది కాబట్టి మైనర్ సెగ్మెంట్ అంటాం, దీన్ని మేజర్ సెగ్మెంట్ అంటాం. అంటే అల్ప వృత్తఖండము, అధిక వృత్తఖండము. వాటిల్లో యాంగిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఒకే సెగ్మెంట్లో ఉండే యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇది ఈ మేజర్ సెగ్మెంట్లో యాంగిల్. ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇది కూడా మనకి సేమ్. ఇవన్నీ కూడా ఈ యాంగిల్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఆ 3 యాంగిల్స్ ఒకే సెగ్మెంట్లో ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇది మనం ఒక కార్డ్ అనుకున్నట్లయితే ఇది ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ చేస్తుంది, అలాగే ఇక్కడ ఒక యాంగిల్ని ఫామ్ చేస్తుంది. ఆ రెండు ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ 55 అయితే ఇక్కడ కూడా ఎంత అవుతుంది, 55 డిగ్రీస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇదేంటి, మనకి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కదా. అంటే ఇది ఏమవుతుంది, ఏబి అనేది ఒక డయామీటర్ అవుతుంది. ఇది డయామీటర్ అయిందంటే ఇది ఏమవుతుంది, సెమీ సర్కిల్ అవుతుంది. ఈ సెమీ సర్కిల్లో యాంగిల్ కాబట్టి ఇది ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. అర్ధవృత్తంలో కోణం కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది అనమాట, 90 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకు 180 రావాలి. మరి ఈ 2 యాంగిల్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 145. 180లోంచి 145 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 35 డిగ్రీస్. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది అనమాట, 35 డిగ్రీస్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 19th వన్. లైన్ ఏబిసి ఈజ్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఎట్ బి. పిక్యూ ఈజ్ ప్యారలల్ టు ఏసి అండ్ QBC is equal to 70 degrees. Then angle PBQ equal to, ఇక్కడ మనకి ABC అనేది ఒక టాంజెంట్, అలాగే PQ అంటే ఈ లైన్కి ప్యారలల్గా ఉంది. నెక్స్ట్ యాంగిల్ QBC అంటే ఈ యాంగిల్ 70 డిగ్రీస్ అయితే యాంగిల్ PBQ అంటే ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు అన్నమాట. ఓకే, ఆల్టర్నేటివ్ సెగ్మెంట్ థియరం అని ఏకాంతర వృత్తఖండ సిద్ధాంతం అని ఒకటి నేర్చుకుంటాం మనం. అంటే ఏదైనా ఒక సర్కిల్లో ఒక కార్డు, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది ఒక కార్డ్ అనుకుందాం. ఈ కార్డ్ యొక్క ఎండ్ పాయింట్ నుంచి మనం ఒక ట్యాంజెంట్ డ్రా చేసాం అనుకోండి, అప్పుడు ఈ రెండింటికి మధ్య ఫామ్ అయ్యే ఈ యాంగిల్ అనేది ఇది మనం చెప్పుకున్నాం కదా, మేజర్ సెగ్మెంటు, మైనర్ సెగ్మెంటు. ఈ సెగ్మెంట్లో ఫామ్ అయిన యాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఈ యాంగిల్ ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఎక్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇది ఒక బీక్యూ అనేది ఒక కార్డు కాబట్టి ఈ యాంగిల్ దేనికి సమానం అవుతుంది, 70 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ మనకి 2 ప్యారలల్ సైడ్స్ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఈ యాంగిల్స్ని ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. అవి రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. మరి ఇప్పుడు ఇవి రెండు మనకి ప్యారలల్ సైడ్స్, ఇది ట్రాన్స్వర్సల్ అనుకుంటే ఈ రెండు మనకి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి కదా. కాబట్టి ఇది 70 కాబట్టి ఇది కూడా మనకి 70 అవుతుంది. నెక్స్ట్ మనకి ఇది ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎంత అవ్వాలి, 180 డిగ్రీస్ అవ్వాలి. ఈ రెండు యాడ్ చేస్తే 140 అవుంది. ఆ 180లోంచి 140 మైనస్ చేస్తే 40 ఉంది. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది అనమాట, 40 డిగ్రీస్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 20th వన్. ఇన్ ద గివెన్ ఫిగర్ O ఈజ్ ద center of the circle. If PAB equal to 35 degrees, PAB ఇది 35 డిగ్రీస్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇంతకు ముందు ఒకటి ఆన్సర్ చేశాం కదా. దెన్ ఫైండ్ యాంగిల్ ARS అంటే ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఒక డయామీటర్. అప్పుడు ఇది ఏమవుతుంది, ఇక్కడ యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్, అర్ధవృత్తంలో కోణం. కాబట్టి ఇది ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 180 డిగ్రీస్ వస్తుంది. అందులో 2 యాంగిల్స్ తెలిస్తే మనం థర్డ్ యాంగిల్ చెప్పొచ్చు. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత, 125 కాబట్టి బ్యాలెన్స్ ఇది ఎంత ఉంటుంది, మనకి 55 డిగ్రీస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఒక సెగ్మెంట్, ఇదంతా ఒక మేజర్ సెగ్మెంట్ కదా. మేజర్ సెగ్మెంట్లో యాంగిల్స్ ఒకే సెగ్మెంట్లో యాంగిల్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇది ఎంత ఉంటుంది, 55 డిగ్రీస్ ఉంటుంది. ఎందుకంటే ఇంకో ఈ యాంగిల్
నెక్స్ట్ ఈ యాంగిల్ రెండు కూడా ఒకే సెగ్మెంట్లో ఉన్న యాంగిల్స్ కాబట్టి ఇవి ఆల్వేస్ ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ ఈ రెండు కలిసి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేసే కాబట్టి వీటిని లీనియర్ పెయిర్ అంటాం, రేఖీయ ద్వయం అంటాం. ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 180 degrees వస్తుంది. అంటే x + 55 degrees = 180 degrees. కాబట్టి x వాల్యూ ఎంత అవుతుంది? 180 - 55 అంటే మనకి 125 degrees అవుతుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం జామెట్రీలో లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఈ జామెట్రీ నుంచి అడిగే క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలగాలి అంటే ఆ కాన్సెప్ట్స్ అన్నింటినీ ఖచ్చితంగా నేర్చుకోవాలి. అవన్నీ కూడా మనం హై స్కూల్ లెవెల్లో 9th 10thలో ముఖ్యంగా 9th క్లాస్లో ఎక్కువ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎందుకంటే మనం 9th క్లాస్ మ్యాథమెటిక్స్లో జామెట్రీ రిలేటెడ్ చాప్టర్స్ అనేవి 5 to 6 ఉంటాయి. కాబట్టి 9th క్లాస్ మ్యాథ్స్ని ఒకసారి రిఫర్ చేయడానికి ప్రయత్నించండి మీరు కనుక ఈ జామెట్రీలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనుకుంటే. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.